నమస్తే, వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. నేడు అన్ని వేళ్లు అమ్మనబ్రోలు గ్రామం వైపే చూపుతున్నాయి. ఇటీవల మాజీ ఎంపీ టీడీపీ పార్టీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిధి ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యతో ఒక్కసారిగా అమ్మనబ్రోలు గ్రామం ఉభయ రాష్ట్రాల్లో చర్చనీయాంశమైనది. ఈ హత్యను ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. 9 మందిని అరెస్టు చేశారు. 3 ప్రధాన నిందితుల కోసం గాలింపు జరుపుతున్నట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. కేసు పోలీసుల విచారణ దశలోనే ఉన్నందున ఇంతకు మించి ఈ అంశం జోలికి వెళ్లకూడదు. వీరయ్య చౌదరి అంత్యక్రియలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్నారు. 4 మంత్రులు, పలువురు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు అమ్మనబ్రోలు విచ్చేసి వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఉదాంతంతో ఒక్కసారిగా అమ్మనబ్రోలు గ్రామం ప్రధానంగా వార్తల్లోకెక్కింది. ఈ సందర్భంగా అమ్మనబ్రోలు గ్రామం గురించిన పూర్వపరాలు, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలను, మౌలిక వసతులు, విద్యా సంబంధమైనటువంటి అంశాలపై చర్చ జరగడం సహజమే. ఇదే అమ్మనబ్రోలు ఆత్మకథ పేరుతో ఈ కథనాన్ని ప్రభాత్ న్యూస్ మీకు అందిస్తున్నది. అమ్మనబ్రోలు గ్రామం నాగులుప్పలపాడు మండలంలో మేజర్ పంచాయతీ, జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 22 కిలోమీటర్లు, మండల కేంద్రమైన నాగులుప్పలపాడుకు 9 కిలోమీటర్ల దూరంలో అమ్మనబ్రోలు గ్రామం ఉన్నది. 7 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరం ఉన్నది. సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రధాన రాజకీయ గ్రామం ఇది. 2009 వరకు ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న నాగులుప్పలపాడు మండలం 2009 తర్వాత సంతనూతలపాడు నియోజకవర్గంలో చేరింది. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వెళ్ళింది. తద్వారా అమ్మనబ్రోలు గ్రామం కూడా మారింది. ఇదిలా ఉంటే 1955లో అమ్మనబ్రోలు కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అప్పట్లో గుంటూరు జిల్లా ఒంగోలు డివిజన్ కేంద్రంలో అమ్మనబ్రోలు కేంద్రంగా 1955లో అమ్మనబ్రోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున జాగర్లమూడి చంద్రమౌళి శాసనసభ్యునిగా గెలుపొందారు. 23,000 పైచీలకు ఓట్లతో ఆయన గెలిచారు. 1962 జనరల్ ఎన్నికల్లో సిపిఎం తరపున అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన సూదనగుంట సింగయ్య గెలుపొందాడు. 1966లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మద్దతుగా ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత గ్రామ రాజకీయాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొన్నారు. 1967 నాటికి ఈ నియోజకవర్గం అంతర్ధానమైనది. గ్రామంలో మౌలిక సదుపాయాల గురించి చెప్పుకోవాలంటే బ్రిటిష్ పూర్వం నుంచే ఈ గ్రామానికి రైల్వే స్టేషన్, సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉన్నవి. పూర్వ చరిత్ర విషయానికి వస్తే 1552 నుంచి 1612 వరకు కొండవీటి రాజుల పరిపాలనలో అమ్మనబ్రోలు సీమగా ప్రసిద్ధికెక్కింది. కొండవీటి రాజులు, అద్దంకి రాజులు, శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో అమ్మనబ్రోలు సీమగా విలసిల్లినది. పరిపాలన సౌలభ్యం కోసం అమ్మనబ్రోలు సీమను కేంద్రంగా చేసుకుని పలువురు రాజులు పరిపాలించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వీసు సెక్టారు ఊపందుకున్న తరుణంలో ఈ రంగాలలో వచ్చే ఉద్యోగాలను అమ్మనబ్రోలు గ్రామంకు చెందిన తొలితరం కార్మికులు అందిపుచ్చుకున్నారు. టెలికాం, పోస్టల్, విద్యుత్, రైల్వే రంగాలలో రోజువారీ కార్మికులుగా చేరి ఆ తర్వాత ఉద్యోగాల్లో స్థిరపడి ఏపీ, తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తొలితరం అంతా సర్వీసు రంగాలలోనే సెటిల్ అయ్యారు. ఈ గ్రామానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మేకల లక్ష్మమ్మ అనే మహిళ స్వాతంత్ర సమరయోధులుగా ప్రజల మన్ననలను అందుకున్నది. అమ్మనబ్రోలు సీమ పరిధిలోని ఆకురాతి గోపాలకృష్ణ లాంటి ప్రముఖులు, నాదస్వర విద్వాంసులుగా ప్రసిద్ధి చెందిన షేక్ చినమౌలానా సోదరులు ఈ గ్రామానికి చెందినవారే. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైనది. ఈ గ్రామానికి చెందిన ఏవికే చైతన్య రైల్వే నాయకుడు. జాతీయ స్థాయిలోనూ ఉద్యమాలు నిర్వహించారు. 1981 ముందే అమ్మనబ్రోలులో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను నెలకొల్పారు. అంతకుముందు రైల్వే పనుల కోసం ఏర్పాటు చేసిన కంకర దిబ్బలపై బ్రిటిష్ వారి విమానాలు కూడా దిగేవని చెప్పుకునేవారు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలలో సిపిఎం, సిపిఐ పార్టీలు రాజకీయ చైతన్యాన్ని ప్రజల్లో పాదుకొల్పాయి. ఎక్కువ సంఖ్యలో పేదలు కమ్యూనిస్టు పార్టీ, సిపిఎంలో ఉండేవారు. ఏ కార్యక్రమానికైనా వీరు పెద్ద సంఖ్యలో హాజరయ్యేవారు. విద్యకు సంబంధించి సుమారు 14 విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వాణిజ్య బ్యాంకులు, వ్యవసాయ పరపతిక సంఘం గ్రామంలో ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. గ్రామంలో పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ, అంకమ్మ తల్లి దేవాలయాలు ఉన్నాయి. ఆర్థికంగానూ, ఆధ్యాత్మికంగానూ, రాజకీయంగానూ అత్యంత చైతన్యవంతమైన గ్రామాలలో ఒకటి.
ప్రభుత్వ పరంగా అనేక మౌలిక సదుపాయాలను సమకూర్చుకొని ప్రజలకు ఎంతో వెన్నుదన్నుగా నిలిచింది ఈ గ్రామం. 1981 ముందు గ్రామంలో ఒక రాజకీయ హత్య జరిగింది. ఆవేశంలో ఈ హత్య జరిగినప్పటికీ ప్రజలు ఎప్పుడో దానిని మర్చిపోయారు. మళ్ళీ 45 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య జరగడం సంచలనం సృష్టించింది. ఆధిపత్య పోరాటంలో భాగంగానే ఈ హత్య జరిగినట్లు ఇప్పటికే పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే. ఏమైనా ఈ దురదృష్టకరమైన ఘటన అమ్మనబ్రోలు గ్రామాన్ని మచ్చలాంటిది. అనేక అవకాశాలు ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతున్న ఈ గ్రామానికి నేడు రాష్ట్రంలో అందరి వేళ్లు అమ్మనబ్రోలు వైపే చూపిస్తున్నారు. ఇది ఎంతో బాధాకరమైనది. 8,000 పైచిలకు జనాభా ఉన్న ఈ గ్రామంలో 2,000 పైగా అవకాశాలున్నాయి. ప్రధానంగా వరి, పొగాకు, ప్రత్తి, శనగ లాంటి పంటలను పండిస్తుంటారు. ప్రధానంగా కమ్మ సామాజిక వర్గంతో పాటు దళితులు, బీసీలు, మైనార్టీలు అధిక సంఖ్యలో ఈ గ్రామంలో ఉన్నారు. ప్రారంభం నుంచి గ్రామంలో ఒక సామాజిక వర్గానిదే పైచేయిగా ఉన్నది. ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటర్ వరకు గ్రామంలోనే ఉండడంతో ఎక్కువ మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుంటారు. వివిధ ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఇతర రైల్వే స్టేషన్, బస్ సౌకర్యం ఉండడంతో దూర ప్రాంతాల్లో చదువుకునే 1980 తర్వాత గ్రామ రాజకీయాలు నూతన అంతకుముందు 1989 గ్రామ సర్పంచ్గా మండల ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2015 సెప్టెంబర్లో జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 40 సంవత్సరాల పాటు ఈదర హరిబాబు గ్రామ రాజకీయాలను నిర్వహిస్తూ వచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. హరిబాబు హయాంలో గ్రామంలో కొన్ని సందర్భాల్లో ఘర్షణ జరిగినప్పటికీ విధానపరమైన తప్ప వ్యక్తిగత ఘర్షణ చోటు చేసుకోవాలని చెప్పవచ్చు. 1997 ఈదర హరిబాబు భార్య ఈదర లక్ష్మి సర్పంచ్గా పనిచేశారు. నాగులుప్పలపాడు మండల రాజకీయాల్లో అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన నాయకత్వానికి పైచేయిగా ఉంటూ వస్తున్నది. ఈ పైచేయి సాధించే క్రమంలోనే పట్టుబిడుపులు లేకపోవడం ప్రధానంగా వీరయ్య చౌదరి హత్యకు దారితీసింది. ఏదేమైనప్పటికీ క్రమం ద్వారా గ్రామ రాజకీయాలు ఘర్షణాత్మకంగా మారుతున్నాయని వీరయ్య చౌదరి హత్య ఉదాహరణగా చెప్పవచ్చు. రాష్ట్రంలో వందలాది గ్రామాల్లో నేడు ఇలాంటి వాతావరణం ఆర్థిక అంశాలపై రాజకీయ ఆధిపత్యం చెలాయించాలన్న ఆతృతతో భవిష్యత్తులో అనేక అనర్థాలు జరిగే అవకాశం లేకపోలేదు. పెద్దరికంతో కూడిన రాజకీయాలు కనుమరుగవుతున్న వేళ ఆధిపత్య రాజకీయాలను పైచేయి సాధిస్తున్న ఈ సమయంలో అన్ని పార్టీల పెద్దలు ఈ అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. ఇలాగే వదిలేస్తే ఆయా పార్టీల నాయకుల వారి స్వార్థ రాజకీయాల కోసం కార్యకర్తలు బలి పశువులుగా మారే అవకాశాలు లేకపోలేదు.